వెల్కమ్ టు డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. మనం ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అండ్ అలాగే దాని వెనుకున్న జీకే పార్ట్ కూడా కవర్ చేస్తున్నాం. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఇనిషియేటివ్ ఈరోజు మనకి August 7th, 2025. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో గివ్ ఇట్ ఎ లైక్ అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ గివ్ రిప్లై. అండ్ ముందుగా ఈరోజు వచ్చిన ఇంపార్టెంట్ హెడ్లైన్స్ చూస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ గురించి ఇచ్చారు మనకి ఇక్కడ. సో ఆధార్ ఫేస్ ఐడి టు ఎన్ష్యూర్ ట్రాన్స్పరెన్సీ సేస్ సెంటర్. సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ అండ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కానీ ఇలాంటి ఎగ్జామ్స్లో ఆధార్ ఫేస్ ఐడిని ఇంట్రడ్యూస్ చేశారు టు ఎన్ష్యూర్ దిస్ ట్రాన్స్పరెన్సీ ఎన్ష్యూర్ చేయడానికి. సో దట్ స్టూడెంట్స్కి ఒక నమ్మకం వస్తుంది సెలక్షన్ ప్రాసెస్ మీద అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. సో సేస్ సెంటర్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే మనకి అసెసింగ్ సిచ్యువేషన్ ఆర్బీఐ బాడీ ఓట్స్ టు హోల్డ్ రెపో రేట్ అట్ 5.5%. సో ఇక్కడ రెపో రేట్ అంటే ఈజ్ నథింగ్ బట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మిగిలిన అన్ని బ్యాంక్స్కి కూడా సో షార్ట్ టర్మ్ ఫండ్స్ ఏదైతే ఇస్తుందో, సో షార్ట్ టైమ్ ఫండ్స్ షార్టేజ్ వచ్చినప్పుడు, ఫండ్స్ షార్టేజ్ ఉన్నప్పుడు ఆ బ్యాంక్స్కి కొంత లోన్ అమౌంట్ అనేది ఇస్తుంది. ఆ లోన్ అమౌంట్ ఇచ్చినప్పుడు సో అది ఛార్జ్ చేసే ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో దాన్నే మనం రెపో రేట్ అని చెప్పేసి అంటాం. సో ఆర్బీఐ వెన్ లెండింగ్ మనీ టు ద all other banks, then what it is charging the interest rate దాన్ని మనం రెపో రేట్ అని చెప్పేసి అంటాం క్లియర్గా. సో ఇట్ ఈస్ క్లియర్ నో. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి చైనాస్ స్టాండ్ హ్యాస్ లెసన్స్ ఫర్ ఏ వల్నరబుల్ ఇండియా అని చెప్పేసి మనకి ఎడిటోరియల్ పేజ్లో వచ్చింది. సో చైనాస్ స్టాండ్ ఎలా ఉంది, సో అక్కడ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అని చెప్పేసి వచ్చింది. సో ఇక్కడ చూస్తే మనకి మెటిక్యులస్ ప్లాన్ అని చెప్పేసి ఇచ్చారు కదా. ఇక్కడ మెటిక్యులస్ మీనింగ్ ఇంపార్టెంట్. మెటిక్యులస్ అంటే సో వెరీ కేర్ఫుల్, ఎక్స్ట్రీమ్ కేర్ ఉన్న ప్లాన్ అని చెప్పేసి ఇక్కడ అర్థం. సో మెటిక్యులస్ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చూస్తే డాజ్లింగ్ డువో. సో అంటే ఇద్దరు కూడా ఎక్సెప్షనల్గా ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ ప్రైజ్ చేశారు. టెండూల్కర్ ప్రైజెస్, బుమ్రా వాషింగ్టన్ అని చెప్పేసి హెడ్లైన్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ చూస్తే మనకి ట్రంప్ రైజెస్ యూఎస్ టారిఫ్స్ ఆన్ ఇండియన్ ఇంపోర్ట్స్ టు 50%. సో ఆల్రెడీ 25% టారిఫ్స్ అనేది విధించారు. సో దానికి ఆన్ టాప్ ఆఫ్ దాట్ అగెయిన్స్ట్ ఇంకొక 25% మళ్ళీ ఇంపోజ్ చేస్తూ ఇప్పుడు టోటల్ అమౌంటింగ్ 50% టారిఫ్స్ ఇండియన్ ఇంపోర్ట్స్ మీద సో ట్రంప్ అనేది రైజ్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. సో ఇందులో ఒక 25% ఈ రోజు నుంచే అమల్లోకి రానుంది. అండ్ ద రిమైనింగ్ 25% ఆఫ్టర్ 21 days నుంచే సో అది అమల్లోకి వస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏం చెప్తుందంటే ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ అన్ఫేర్ అండ్ అన్జస్టిఫైడ్ అండ్ అన్ఫార్చునేట్ అని చెప్పేసి సో రిప్లై అనేది ఇచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఈ ఓవరాల్ ఆయిల్ ట్రేడ్ చూస్తే మనకి రష్యా నుంచి మనకన్నా చైనా అండ్ యూరోపియన్ యూనియన్ ఎక్కువ చేసుకుంటున్నారు. సో ఇది ఒక అన్ఫేర్ ప్రాక్టీస్ కింద మన మీద సింగిల్గా టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి మన సైడ్ నుంచి వాదన. అండ్ ఈ టారిఫ్స్ ఆఫ్ కోర్స్ మనం రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకొని మళ్ళీ మనం ఓపెన్ మార్కెట్లో దాన్ని మళ్ళీ మనం దాన్ని ఓపెన్ మార్కెట్లో రీసేల్ చేస్తున్నాం కాబట్టి సో దానికి ఈ టారిఫ్స్ అనేది అడిషనల్ టారిఫ్స్ అనేది విధించారని చెప్తున్నారు. అండ్ ఓవరాల్గా సో ఆబ్వియస్లీ ఈ చైనా కానీ EU కానీ అంటే యూరోపియన్ యూనియన్ కానీ మనకన్నా ఎక్కువ అమౌంటే పే చేస్తున్నారు. సో అదే మనకన్నా ఎక్కువగా ఈ రష్యాకి అగెయిన్స్ట్ ఉక్రెయిన్ వార్కి సహాయం చేస్తున్నట్టు చెప్పొచ్చు మనకన్నా కంపేర్ చేస్తే అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి SC seeks EC's రెస్పాన్స్ ఆన్ ఒమిషన్స్ ఫ్రమ్ బీహార్ రూల్స్. సో సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ రెస్పాన్స్ అడిగింది. ఎందుకంటే ఆన్ ఒమిషన్స్ ఫ్రమ్ బీహార్ రూల్స్. సో బీహార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా ఎలక్టోరల్ రోల్ రివిజన్లో భాగంగా సో 65 lakh ఓటర్స్ డిలీట్ చేయబడ్డారు. సో ఈ డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ నుంచి. సో దాని గురించి సో డీటెయిల్డ్ రెస్పాన్స్ అనేది సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ని అడుగుతుంది. సో ఇక్కడ మనకి మన ప్రజెంట్ ఎలక్షన్ కమిషనర్ ఎవరో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి 190 రెస్క్యూడ్, 2 bodies రికవర్డ్ ఆఫ్టర్ ఉత్తరకాశీ ఫ్లడ్స్ అని చెప్పించారు కదా. సో ఇక్కడ రెస్క్యూ ఎఫర్ట్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే ఉత్తరకాశీలో సో అన్ఎక్స్పెక్టెడ్గా సడన్ ఫ్లడ్స్ అనేవి వచ్చాయి. ఎందుకంటే రీజన్ ఏంటంటే అక్కడ క్లౌడ్ బర్స్ట్ అని చెప్పేసి, ఎందుకంటే ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ వితిన్ ఓవర్ 2 to 3 days ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ పడుతూ ఉంది. సో అండ్ క్లౌడ్ బర్స్ట్ కూడా ఒక కారణం అని చెప్పేసి ఈ ఫ్లడ్స్కి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. సో ఆర్మీ పర్సనల్ ఈ సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ అనేవి చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ పిక్చర్ ఇస్తూ దాన్ని డిస్క్రైబ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి పెట్రోల్ లాబీస్ బిహైండ్ E20 ఫ్యూయల్ ఫియర్ క్యాంపెయిన్. నితిన్ గడ్కరీ చెప్తున్నారు. ఇక్కడ మనకి రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మినిస్టర్ ఎవరంటే నితిన్ గడ్కరీ. సో ఇక్కడ పెట్రోల్ లాబీస్ ఎవరైతే ఉన్నారో పెట్రోల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ E20 ఫ్యూయల్ మీద ఫియర్ అనేది
దాన్ని ఎక్కువగా స్ప్రెడ్ చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ E20 ఫ్యూయల్ ఈజ్ నథింగ్ బట్ మనకి 20% ఇథనాల్ బ్లెండ్ చేయడం. 80% గ్యాసోలిన్‌తో 20% ఇథనాల్‌ని బ్లెండ్ చేయడం. ఈ E20 ఫ్యూయల్ అని చెప్పేసి అంటాం దాన్ని మనం. సో ఈ 20% ఇథనాల్ కూడా మనకి ప్లాంట్ ప్రొడక్ట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. అంటే షుగర్ కేన్ గానీ, రైస్, మెయిజ్, సో ఇట్లాంటి ప్రొడక్ట్స్ నుంచి, ఇలాంటి క్రాప్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఆ 20% ఇథనాల్. ఇది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే పొల్యూషన్ అనేది తగ్గిస్తుంది. సో ఎందుకంటే ఇథనాల్ పొల్యూషన్ బ్లెండింగ్ అనేది జరుగుతుంది కాబట్టి పొల్యూషన్ అనేది తగ్గుతుంది. అండ్ అలాగే ఈ క్రాప్స్‌కి సో హయ్యర్ వాల్యూ అనేది వస్తుంది ఫార్మర్స్‌కి. సో వాళ్ళ లైవ్స్ అనేది కాపాడే విధంగా సో వాళ్ళకి లైవ్లీహుడ్ అనేది ఎన్ష్యూర్ అనేది మనం చేయొచ్చు. అండ్ అలాగే సెల్ఫ్ రిలయంట్‌గా ఉండొచ్చు మనం. ఈ ఇథనాల్ బ్లెండింగ్ మనం ముందుకు తీసుకెళ్ళినట్లయితే సెల్ఫ్ రిలయంట్‌గా ఉండొచ్చు. ఎందుకంటే ఈ ఆయిల్ ఇంపోర్ట్స్‌ని కట్ చేస్తే మనకి సెల్ఫ్ రిలయంట్ కంట్రీ కింద ఆన్ ద పాత్ మనం ఫాలో అవ్వచ్చు అని చెప్పేసి సో ఇక్కడ ఇచ్చారు. అండ్ ఈ బ్లెండెడ్ ఫ్యూయల్ ప్రోగ్రామ్ అనేది మనకి ఈ ట్రాన్సిషన్ అనేది అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు సో 2001లోనే స్టార్ట్ చేశారు ఈ ట్రాన్సిషన్ అని చెప్పేసి ఇక్కడ చెప్పారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి బార్స్ ఇన్ స్టేట్ టు ఆపరేట్ టిల్ 11 PM. పెర్మిట్ రూమ్స్ గెట్ క్యాబినెట్ నోడ్. సో ఈ పెర్మిట్ రూమ్స్ ఈజ్ నథింగ్ బట్ ఎక్కడైతే లిక్కర్ షాప్స్ ఉంటాయో సో ఆ షాప్స్కి పక్కన లేదంటే అక్కడే సరౌండింగ్స్లోనే ఒక పర్మిట్ రూమ్, అంటే అందులోనే ఈ లిక్కర్ కన్జ్యూమ్ చేయడానికి. ఎందుకంటే ఈ బయట ఓపెన్ కన్జంప్షన్ చేయడం వల్ల లాట్ ఆఫ్ కేసెస్ పెరుగుతూ ఉన్నాయి బయట అని చెప్పేసి ఈ పెర్మిట్ రూమ్స్ అనేది క్యాబినెట్ అనేది సో దానికి అప్రూవల్ ఇచ్చింది. సో ఏపీ క్యాబినెట్ అప్రూవ్డ్ దిస్ బార్ పాలసీ 2025 నుంచి 28 వరకు ఈ బార్ పాలసీ అనేది సో దాన్ని అప్రూవ్ చేసింది. అండ్ ఇది ఆప్షన్ సిస్టమ్ కాకుండా లాటరీ బేస్డ్ అలొకేషన్ అనేది ఇవ్వనున్నారు. అండ్ మినిమం 4 అప్లికేషన్స్ పర్ బార్ లైసెన్స్ వస్తే డెఫినెట్లీ లాటరీ బేస్డ్తో అలొకేషన్ అనేది ఇస్తారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి టెక్స్ట్ అండ్ కంటెక్స్ట్ పేజ్లో హౌ షుడ్ మనీ లాండరింగ్ బి ట్యాకిల్డ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ మనీ లాండరింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏదైతే మనీ ఇల్లీగల్ సోర్స్ ద్వారా సంపాదించారో ఆ సోర్స్ తెలియకుండా దాన్ని ఒక వైట్ మనీ కింద కన్వర్ట్ చేయడం. సో అది ఒక ప్రాసెస్ అనేది ఫాలో అవుతుంది. సో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. వాట్ ఆర్ ద 3 స్టేజెస్ త్రూ విచ్ మనీ ఈజ్ లాండర్డ్ అని చెప్పించారు కదా ఇక్కడ మనకి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 3 స్టేజెస్ ఏంటో చూద్దాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మనీ లాండరింగ్ అండర్ దిస్ ప్లేస్మెంట్. ఫస్ట్ స్టేజ్ చూస్తే మనకి ప్లేస్మెంట్ అంటాం. అంటే ఆ మనీని మనం ఫైనాన్షియల్ సిస్టంలోకి ఇంట్రడ్యూస్ చేయడం. సో ఇంట్రడ్యూస్ చేయడం అంటే ఫస్ట్ ప్లేస్ చేయడం. ఓవరాల్గా ఇల్లీగల్గా మనం సంపాదించిన మనీని ఫినాన్షియల్ సిస్టంలోకి ప్లేస్ చేయడం. సో దాన్ని చిన్న చిన్న అమౌంట్స్ కింద సో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. దాన్ని మనం స్మర్ఫింగ్ అని చెప్పేసి అంటాం. సో ఈ పెద్ద లార్జ్ అమౌంట్ని స్మాలర్ సమ్స్ కింద డిస్ట్రిబ్యూట్ చేసి సో దాన్ని డిఫరెంట్ లొకేషన్స్కి ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా, ట్రాన్సాక్షన్స్ ద్వారా లేయరింగ్ చేస్తారు. ఆ స్టేజ్ని, సెకండ్ స్టేజ్ని మనం లేయరింగ్ అని చెప్పేసి అంటాం. ఎట్ ఫైనల్ స్టేజ్ మళ్ళీ దీన్ని ఇంటిగ్రేట్ చేస్తారు. సో ఫైనల్లీ ఇంటిగ్రేట్ చేస్తారు, మళ్ళీ ఫినాన్షియల్ సిస్టంలోకి తీసుకొస్తారు త్రూ రియల్ ఎస్టేట్ కానీ, బిజినెస్ సెటప్ చేయడం కానీ, అసెట్ ఫార్మేషన్స్ కింద దాన్ని వైట్ మనీ కింద తీసుకొస్తారు మళ్ళీ. సో ఓవరాల్గా దీన్ని మనం మనీ లాండరింగ్ అని చెప్పేసి అంటాం. సో ఏంటంటే గవర్నమెంట్ దగ్గర నుంచి కన్సీల్ చేయడం, ఆ ఆరిజిన్ ఆఫ్ దిస్ ఇల్లీగల్ మనీని, ఆ ఆరిజిన్స్ అనేవి కన్సీల్ చేయడాన్ని మనం మనీ లాండరింగ్ అని చెప్పేసి అంటాం. సో ఇది సెక్షన్ 3 ఆఫ్ PMLA యాక్ట్ కింద మనీ లాండరింగ్ డిఫైన్ చేశారు. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆర్ యాక్టివిటీస్ కనెక్టెడ్ టు ద ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ కన్సీల్డ్, పొసెస్డ్, అక్వైర్డ్. సో ప్రాపర్టీ రిలేటెడ్ కానీ ఇవన్నీ కన్సీల్ చేయడం దాని ఇన్ఫర్మేషన్. సో మనీ లాండరింగ్ సెక్షన్ 3లో చెప్తా ఉంది PMLA యాక్ట్ 2002. సో ఈ PMLA యాక్ట్ 2002 ప్రకారం చూస్తే సిన్స్ 2015 మనకి జస్ట్ 15 కన్విక్షన్స్ మాత్రమే జరిగాయి. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సో మనీ లాండరింగ్ కేసెస్ అనేవి చూస్తుంది. సో అవుట్ ఆఫ్ 5892 కేసెస్ టేకప్ చేసినప్పటికీ సో అందులో కన్విక్షన్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంది, ఫార్ ఫ్రమ్ సాటిస్ఫాక్టరీ. అండ్ గవర్నమెంట్ చూస్తే మనకి ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు చెక్ సచ్ ఫైనాన్షియల్ క్రైమ్స్ సరిగ్గా చెక్ అనేది చేయలేకపోతుంది. సో అన్చెక్డ్గా వదిలేస్తూ ఉంది ఇట్లాంటి కేసులు, కన్విక్షన్ రేట్ తక్కువగా ఉంది. సో అండ్ అలాగే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లాండ్రా మ్యాట్ అని చెప్పేసి మనకి స్టార్ట్ అయింది ఈ మనీ లాండరింగ్ పేర్ అనేది. సో ఇట్ ఈస్ లైక్ ఒక బ్యాంక్ని కానీ ఒక కంపెనీ కానీ సెటప్ చేయడం విచ్ ఈస్ ప్రొవైడింగ్ దిస్ ఫినాన్షియల్ సర్వీసెస్. అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం అంటే ఈ క్రైమ్ జరిగిన ఈ మనీ ఏదైతే ఉందో సో ఆ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయడాన్ని, లేదంటే ఆ అసెట్స్ని దాచడానికి,
ఆ ఓనర్షిప్ ఆఫ్ అసెట్స్ని దాచడానికి, లేదంటే కంపెనీస్ నుంచి ఫండ్స్ని అవాయిడ్ చేయడానికి, ఓవరాల్గా ట్యాక్సెస్ కానీ కరెన్సీ రిస్ట్రిక్షన్స్ని వీటిని అవాయిడ్ చేయడానికి ఉపయోగిస్తారు. ఈ లాండ్రోమాట్స్ అని చెప్పేసి ఒక బ్యాంక్స్ కానీ ఒక కంపెనీస్ కానీ సెటప్ చేస్తారు ఇలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి. సో ఆ టర్మ్ అనేది ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు చూస్తే మనకి ఇలా చేయడం వల్ల ఈ మనీ లాండరింగ్ వల్ల ఫినాన్షియల్ సిస్టమ్కి లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ అనేది ఉంది. అండ్ అలాగే సావరెనిటీ ఆఫ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ కూడా మనకి ఇంపాక్ట్ అవుతుంది. అండ్ ఓవరాల్ మార్కెట్లో మనీ సప్లై అనేది పెరిగిపోతుంది. సో అది కౌంట్లో ఉండదు. సో మనీ సప్లై పెరిగిపోవడం వల్ల డెఫినెట్లీ మానిటరీ స్టెబిలిటీకి ఒక థ్రెట్ కింద అది ఉంటుంది. అండ్ ఇన్ఫ్లేషన్ కూడా పెరిగిపోతుంది దానివల్ల. అండ్ ఇన్ టర్న్ ఇట్ ఎఫెక్ట్స్ దిస్ ట్రేడింగ్ ఆల్సో. సో FATF ప్రకారం సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయని చెప్తున్నారు. సో అండ్ అలాగే దాంతోపాటు ఈ మనీ లాండరింగ్ని ప్రివెంట్ చేయాలి క్లియర్గా అని చెప్పేసి గ్లోబల్ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ అని చెప్పేసి 1990లో యునైటెడ్ నేషన్స్ డిక్లరేషన్ అనేది తీసుకొచ్చింది. సో టు ప్రివెంట్ దిస్ మనీ లాండరింగ్ అండ్ కన్ఫిస్కేట్ ఆ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కన్ఫిస్కేట్ చేయడానికి. అండ్ ఇక్కడ వన్స్ PMLA యాక్ట్ కింద కానీ మన మీద కేసు పెట్టినట్టయితే ద బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఈజ్ ఆన్ ద అక్యూజ్డ్. ఎవరైతే ఎక్కిస్తున్నాడో తనే ప్రూవ్ చేసుకోవాలి దీంతో నాకు సంబంధం లేదు అని చెప్పేసి. సో వన్స్ కేసు పడిన తర్వాత ఇంకా ఓనస్ ఈజ్ ఆన్ దిస్ అక్యూజ్డ్ ఓన్లీ. అండ్ ఇక్కడ ఇష్యూస్ చూస్తే మనకి దీని ఇంప్లిమెంటేషన్ సరిగ్గా లేదు. ఈ క్వశ్చనింగ్ దిస్ ఇంప్లిమెంటేషన్ ఈ మనీ లాండరింగ్ కేసెస్ ఇంప్లిమెంటేషన్ PMLA యాక్ట్ ఇంప్లిమెంటేషన్ సరిగ్గా లేదు. సో కేర్ అండ్ కాషన్తో దీన్ని చూడాలి. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ మిస్యూజింగ్ దిస్. సో జెన్యూన్ కేసెస్ రిపోర్ట్ అవ్వట్లేదు అండ్ ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు. ఎందుకంటే క్లియర్గా చూస్తామంటే మనకి కన్విక్షన్ రేట్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ ఈ మనీ లాండరింగ్ అనేది సీరియస్ అఫెన్స్. ఎందుకంటే ఇది టెర్రర్ యాక్టివిటీస్కి ఫండింగ్ ఇస్తూ ఉంటుంది అని చెప్పేసి దీని మీద ఒక ఎలిగేషన్ అనేది ఉంది. అండ్ దాట్ ఇంటర్న్స్ ఈజ్ ట్రూ డెఫినెట్లీ. అండ్ దాంతోపాటు ఈ డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అని చెప్పేసి మనకి ఇట్ హెల్ప్స్ టు చెక్ మనీ లాండరింగ్ని సో అరికట్టడానికి ఉపయోగపడుతుంది. డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ డిఫరెంట్ కంట్రీస్ మధ్య ట్యాక్స్ అథారిటీస్ మధ్య కానీ కంట్రీస్ మధ్య కానీ ఈ ఫినాన్షియల్ లేదంటే ట్యాక్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం. సో దానివల్ల ఈ ట్యాక్స్ రెగ్యులేషన్స్ని లేదంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ లైక్ ట్యాక్స్ ఎవేషన్ కానీ మనీ లాండరింగ్ కానీ ప్రివెంట్ చేయగలుగుతారు. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి హౌ ఈజ్ చైనా ఎక్స్టెండింగ్ ఇట్స్ పోలీసింగ్ నెట్వర్క్ ఓవర్సీస్. ఇక్కడ సింపుల్గా చూస్తే మనకి సమరీ చూస్తే చైనా అనేది ఓవరాల్ వరల్డ్లో పోలీస్ స్టేషన్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చూస్తూ ఉంది. ఎందుకు ఇక్కడ అంటే క్లియర్గా క్రొయేషియాలో సో చైనీస్ టూరిస్టులు ఎవరైతే క్రొయేషియా అనే ఒక కంట్రీని విజిట్ చేస్తారో చైనీస్ టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సేఫ్టీ కన్సర్న్స్ రిలేటెడ్ సో అక్కడ పోలీసింగ్ నెట్వర్క్ అనేది సో పోలీస్ ప్యాట్రోలింగ్ అనేది జాయింట్ పోలీస్ ప్యాట్రోలింగ్ అనేది సో అక్కడ ఒక అగ్రిమెంట్ ప్రకారం చేస్తూ ఉంది చైనా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో సేఫ్టీ రిలేటెడ్ కన్సర్న్స్ అండ్ అలాగే ఓవర్సీస్ చైనీస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా హెల్ప్ అనేది చేస్తూ ఉంటారు ఈ జాయింట్ పోలీస్ ప్యాట్రోల్స్ ఏవైతే ఉన్నాయో. అండ్ రిమైనింగ్ లాట్ ఆఫ్ కంట్రీస్తో కూడా ఇది అగ్రిమెంట్స్ అనేవి చేసుకుంది. సెర్బియా, ఇటలీ, హంగరీ ఇట్లా లాట్ ఆఫ్ కంట్రీస్తో కూడా చేసుకుంది. అండ్ ఓవరాల్గా వరల్డ్లో పోలీస్ స్టేషన్స్ని ఎస్టాబ్లిష్ చేద్దామని చూస్తూ ఉంది. అండ్ సర్వీస్ సెంటర్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ టు అసిస్ట్ దిస్ ఓవర్సీస్ చైనీస్ నేషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ లైసెన్సెస్ రెన్యూ చేసుకోవడానికి కానీ సో దాని రిలేటెడ్ ఫిజికల్ చెకప్స్ చేయడానికి కానీ ఇట్లాంటి సర్వీస్ సెంటర్స్ అని చెప్పేసి చైనీస్ ఫారెన్ మినిస్ట్రీ అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంది ఓవరాల్గా. అండ్ కాకపోతే ఇక్కడ యూఎస్తో చూస్తే మనకి చైనీస్ స్పైస్ అనేది ఎక్కువగా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్య కొంచెం రిఫ్ట్ అనేది ఉంది. సో యూఎస్ ఈజ్ నాట్ అలౌయింగ్ దిస్. అండ్ ఒక పక్కన రిమైనింగ్ కంట్రీస్ చూస్తే మనకి మంగోలియా, సెర్బియా, క్రొయేషియా ఇలాంటివి చూస్తే మనకి ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ టైస్ ఇంప్రూవ్ చేస్తున్నారు ఈ చైనీస్ పీపుల్ మాకు అని చెప్పేసి వాళ్ళ వైపు నుంచే సో వాళ్ళ వైపు విల్లింగ్నెస్ అనేది ఉంది. సో ఈ చైనీస్ టూరిస్టులకు కానీ అకాడమిక్స్ కానీ అఫీషియల్స్కి కానీ యూఎస్ మాత్రం రిస్ట్రిక్షన్స్ అనేది పెట్టింది. ఎందుకంటే ఎమిడ్ దిస్ ట్రేడ్ రిలేటెడ్ వార్ అనేది ఇప్పుడు ఉంటూనే ఉంటుంది యూఎస్ మధ్య చైనా మధ్య. సో అట్లాంటి రిస్ట్రిక్షన్స్ అనేది పెట్టింది. అండ్ ఓవరాల్గా చైనా అనేది మాత్రం పోలీసింగ్ నెట్వర్క్ని ఓవరాల్ వరల్డ్ ఎక్స్పాండ్ చేద్దామని చూస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఏపీ ఎయిమ్స్ టు బి స్కిల్ హబ్ ఫర్ విండ్ సోలార్ ఎనర్జీ ఫార్మ్స్. సో గవర్నమెంట్ నైపుణ్యం స్కిల్ పోర్టల్ అని చెప్పేసి స్టార్ట్ చేయబోతుంది ఏపీ గవర్నమెంట్ ఫ్రమ్ September 1 నుంచి కూడా టు ఎక్విప్ దిస్ యూత్కి ఇండస్ట్రీ రిలవెంట్ స్కిల్స్ పర్టికులర్లీ లైక్ గ్రీన్ ఎమర్జింగ్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో గ్రీన్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్స్లో సో వాళ్ళకి ఒక ఇండస్ట్రీ రిలవెంట్ స్కిల్స్ని ప్రొవైడ్ చేయడానికి నైపుణ్యం స్కిల్ పోర్టల్ అని చెప్పేసి స్టార్ట్ చేయబోతున్నారు.
అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి క్యాబినెట్ అప్రూవ్స్ ఫ్రీ బస్ రైడ్ ఫర్ విమెన్ ఇన్ స్టేట్ ఫ్రమ్ August 15. సో పార్ట్ ఆఫ్ దిస్ సూపర్ 6 స్కీమ్స్ ఏవైతే సో ఉన్నాయో, సో పోల్ ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో, సో అందులో భాగంగా స్త్రీ శక్తి అని చెప్పేసి సో ఓవర్ 2.6 crore విమెన్ అనేది బెనిఫిట్ అవుతారు. విమెన్ స్టూడెంట్స్ అండ్ ట్రాన్స్జెండర్స్ కూడా ఆర్టీసీ బస్సెస్లో ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు. సో అండ్ అలాగే వీవర్స్కి కూడా, సో చేనేత కార్మికులు ఎవరైంటారో వాళ్ళకి 648 crores ప్యాకేజ్ కూడా క్యాబినెట్ అవార్డు అనేది ఇచ్చింది. అండ్ దాంతోపాటు కూడా సో సెలూన్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఫ్రీ పవర్ అనేది, దానికి కూడా గ్రీన్ సిగ్నల్ అనేది ఇచ్చింది ఏపీ గవర్నమెంట్. అండ్ నెక్స్ట్ ఎడిటోరియల్ పేజ్లో చూస్తే మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే ముంబై ట్రైన్ బ్లాస్ట్స్ అండ్ ఎగ్జోనరేషన్ ద క్వశ్చన్స్. సో ఇక్కడ ఎగ్జోనరేషన్ మీనింగ్ ఇంపార్టెంట్. ఎగ్జోనరేషన్ అంటే ఎక్విటల్ లేదంటే డిశ్చార్జ్, సో నిరపరాధులుగా వదిలేయడం. సో ఎవరైతే కన్విక్ట్స్ ఉన్నారో వాళ్ళని. ఎగ్జోనరేషన్ అంటే ఎక్విటల్ ఆర్ డిశ్చార్జ్ మీనింగ్స్ వస్తే వెరీ ఇంపార్టెంట్. అండ్ ఓవరాల్గా ఇక్కడ కేసు చూస్తే మనకి 2006లో ముంబై ట్రైన్ బ్లాస్ట్ కేసు రిలేటెడ్ రీసెంట్లీ జడ్జ్మెంట్ వచ్చింది. సో అందులో కన్విక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆఫ్టర్ లాట్ ఆఫ్ లైక్ క్లోజ్ టు 17 years తర్వాత, ఆల్మోస్ట్ 19 years తర్వాత సో వాళ్ళకి వాళ్ళని ఎగ్జోనరేట్ చేశారు, అంటే డిశ్చార్జ్ చేశారు. దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ దిస్ కన్విక్షన్. సో ఇంత లాంగ్ వెయిట్ రావడానికి, అంటే వాళ్ళు ఇప్పుడు నిరపరాధులుగా చెప్పారు, కానీ ఆల్రెడీ వాళ్ళు 19 years పాటు జైల్ టర్మ్ అనేది వాళ్ళు సెంటెన్స్ అనేది ఆల్రెడీ పూర్తి చేశారు చెప్పాలంటే. సో హూ విల్ ఆన్సర్ దిస్? సో ఇన్ఆర్డినేట్ డీలే ఎంతైతే లాంగ్ డీలే ఏదైతే జరిగిందో ఎవరు ఆన్సరబుల్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ని అడగాల, పోలీసులను అడగాల, ప్రాసిక్యూషన్, లాయర్స్, కోర్ట్స్ని అడగాల, ఎవరిని అడగాలని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. అండ్ ఇక్కడ ఇన్కార్సరేషన్ మీనింగ్ ఇంపార్టెంట్. ఇన్కార్సరేషన్ అంటే ఇంప్రిజన్మెంట్. సో కన్విక్టింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ప్రిజన్మెంట్. సో వాళ్ళని అరెస్ట్ చేయడం. సో జైల్ టర్మ్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళని ఇంప్రిజన్మెంట్, దే ఆర్ జైల్లో ఉండడాన్ని ఇంప్రిజన్మెంట్ అని చెప్పేసి అంటాం. ఇన్కార్సరేషన్ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఓవరాల్గా చూస్తే ఈ ప్రస్తుతం ఇప్పుడు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ రిలేటెడ్ ఈ ఛార్జ్ షీట్ ఫైల్ చేసినప్పుడు 20,000 pages అనేవి ఇక్కడ సబ్మిట్ చేశారు. సో ఇది వాల్యూమ్ మీద ఫోకస్ చేస్తున్నారు కానీ క్వాలిటీ మీద ఫోకస్ చేయట్లేదు. అండ్ అలాగే మీనింగ్లెస్గా జరిగింది ఈ కేసు అనేది. ఎందుకంటే అన్ని ఇయర్స్ ఎవరైతే కేసు వేసారో వాళ్ళ మీద, ఎవరైతే వాళ్ళు మాత్రం దీనికి సరైన జడ్జిమెంట్ రాకుండానే సో వాళ్ళ ఫ్రస్ట్రేషన్కి గురయ్యారు. పీపుల్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి. సో వాళ్ళని సో ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వదిలేసినప్పుడు ఇప్పుడు సో ఆ పీపుల్ అనేది డెఫినెట్లీ వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. లాట్ ఆఫ్, అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళ వైపు న్యాయం అనేది జరగలేదు అని చెప్పేసి వాళ్ళు డిసప్పాయింట్మెంట్ ఉంటారు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి కేసెస్ ఏదైనా జరిగినప్పుడు వెంటనే ట్రమెండస్ ప్రెషర్ అనేది ఉంటుంది ఇన్వెస్టిగేటింగ్ టీమ్స్ మీద కానీ, పోలీస్ చీఫ్ మీద కానీ. వెంటనే వాళ్ళని పట్టుకోవాలి, వితిన్ మినిట్స్లో అరెస్ట్ చేయాలని చెప్పేసి. సో దట్ అందులో భాగంగా వీళ్ళు హ్యాస్టీ డెసిషన్స్ తీసుకుంటారు. ప్రోటోకాల్స్ని కానీ ప్రొసీడ్యూర్స్ని కానీ ఫాలో అవ్వకుండా. హ్యాస్టీ డెసిషన్స్ అంటే మనకి హ్యాస్టీ అంటే స్పీడీ డిసిషన్స్ తీసుకుంటారు. సో హ్యాస్టీ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ అలాగే ఇక్కడ ఈ కేసు రిలేటెడ్ చూస్తే మనకి ఆల్మోస్ట్ 19 years జరిగింది. అండ్ ఈ ఆర్టీఐ యాక్ట్ ప్రకారం చూస్తే మనకి 20 years ago మనకి ఆర్టీఐ యాక్ట్ అనేది వచ్చింది. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఫంక్షనింగ్లో ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీని సో తీసుకురావడం కోసం ఈ ఆర్టీఐ యాక్ట్ అనేది ప్రవేశపెట్టారు అప్పట్లో. సో ఇక్కడ చూస్తే మనకి క్లియర్లీ లాట్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ ఆర్టీఐస్ వచ్చాయి ఈ కేసు రిలేటెడ్. ఎక్యూజ్డ్ అండ్ డిఫెన్స్ లాయర్స్ కానీ, ఎక్యూజ్డ్, ఇట్లాంటి లాట్ ఆఫ్ పీపుల్. సో ఇన్ఫర్మేషన్ కావాలి, పోలీస్ రిలేటెడ్, హాస్పిటల్స్, ఈ కేసు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలని లాట్ ఆఫ్ ఆర్టీఐస్ వచ్చాయి. సో క్రాస్ ఎగ్జామిన్ చేసినప్పుడు వేరియస్ పీపుల్ని, ఈ విట్నెసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రాసిక్యూట్ చేసినప్పుడు, వాళ్ళని క్రాస్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు సో ఇదంతా కుక్డ్ స్టోరీ లాగా అనిపించింది అని చెప్పేసి ఇప్పుడు కోర్టు చెప్తా ఉంది. సో ఇదే కోర్టు 2015లో అందులో 3 of ఓవరాల్గా 7 people చూస్తే మనకి అందులో 5 of the ఎక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డెత్ సెంటెన్స్ అండ్ 7 years of life imprisonment కూడా ఇచ్చింది. సో దాన్ని ఇప్పుడు చూస్తే మనకి వాళ్ళకి కంప్లీట్గా ఎక్విటల్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ ఓవరాల్గా రీఫార్మ్ తీసుకురావాలి ఈ సిస్టంలో. మనకి దెర్ ఆర్ టూ మెనీ క్వశ్చన్స్ అన్ఆన్సర్డ్. సో న్యూ క్రిమినల్ లా అనేది మనం తీసుకురావాలి కొత్తగా. ఓల్డ్ లాస్ని బైపాస్ చేసి కొత్తది తీసుకురావాలి. న్యూ జస్టిస్ సిస్టమ్, న్యూ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది మనం రీఫార్మ్ చేయాలి. అండ్ దాంతోపాటు చూస్తే మనకి రీఫార్మ్ ఆఫ్ ద పోలీస్ అండ్ అలాగే జ్యుడిషియరీ, ప్రాసిక్యూషన్, ప్రిజన్స్ అన్నీ కూడా. సో ఇవి ఏవి కూడా ఆగవు. ఎందుకంటే పీపుల్ ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్, ఫ్రస్ట్రేషన్స్కి గురయ్యారో దే మే ఎక్స్ప్లోడ్ అట్ ఎనీ టైమ్ అని చెప్పేసి ఈ ఆర్టికల్లో ఇచ్చారు.
అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి శశి థరూర్ రాసిన ఆర్టికల్, సో వెరీ ఇంపార్టెంట్, డీకోడింగ్ చైనా ద లెసన్స్ ఫర్ ఏ వల్నరబుల్ ఇండియా. ఇక్కడ వల్నరబుల్ అంటే ససెప్టబుల్ పొజిషన్లో ఉండడం, అంటే హెల్ప్లెస్ పొజిషన్లో ఉండడం. సో అట్లాంటి ఇండియాకి లెసన్స్ ఏం తీసుకోవచ్చు చైనీస్ దగ్గర నుంచి చూస్తే అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఎందుకంటే రీసెంట్లీ iPhone 17 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో తమిళనాడులో, కేరళ, కర్ణాటకలో ఉన్నాయో, సో అక్కడ నుంచి ఎక్సోడస్ జరిగింది. 300 చైనీస్ ఇంజనీర్స్ ఎక్సోడస్ జరిగింది. ఎక్సోడస్ ఇస్ నథింగ్ బట్ మాస్ మూవ్మెంట్ ఆఫ్ ద పీపుల్. సో లార్జ్ అండ్ గుడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఒకేసారి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్తే దాన్ని ఎక్సోడస్ అని చెప్పేసి అంటాం. ఎక్సోడస్ మీనింగ్ ఇంపార్టెంట్. సో ఇక్కడ కార్పొరేట్ డైరెక్టివ్ కింద, అడ్మినిస్ట్రేటివ్ రీకాలిబ్రేషన్ కింద సో వాళ్ళని చైనీస్ ఇంజనీర్స్ని అక్కడి నుంచి మూవ్ చేశారు అని చెప్పేసి ఇది చూస్తే మనకి చైనీస్ స్ట్రాటజీ కింద ఉంది. ఎందుకంటే ఇక్కడ డెలిబరేట్గా క్రూషియల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ జరుగుతూ ఉంది అని చెప్పేసి ఇండియాకి సో చైనీస్ అనేది అబ్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఎప్పుడు కూడా ఈ టెక్నాలజీ అనేది బేస్, ఒక ఎడిఫైస్ కింద వర్క్ అవుతుంది. అండ్ దాంతోపాటు చూస్తే చైనా ఇంతకు ముందు నుంచి కూడా ఈ రేర్ ఎర్త్ ప్రొడక్షన్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో, రేర్ ఎర్త్ అంటే గాలియం, జర్మేనియం, గ్రాఫైట్ ఇట్లాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్లోని, ఎలక్ట్రానిక్స్లోని యూజ్ చేస్తారు. సో వాటి మీద ఎప్పుడూ కూడా డామినెన్స్ అనేది చూపిస్తూ ఉంది చైనా. అండ్ క్రిటికల్ మినరల్స్ ఏవైతే ఇంపార్టెంట్ అవుతాయో హైటెక్ ఇండస్ట్రీస్కి, వాటి మీద ఎప్పుడు కూడా ఇన్ఫార్మల్గా ట్రేడ్ రిస్ట్రిక్షన్స్ అనేది పెడతా ఉంది ఇండియాకి సప్లై చేయకుండా. సో అండ్ అలాగే ఎలక్ట్రానిక్స్ అసెంబ్లీ మిషన్స్ కానీ, హై అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్ కానీ, అండ్ బోరింగ్ మిషన్స్, సోలార్ ఎక్విప్మెంట్ ఇట్లాంటి వాటి మీద ఇప్పుడు కూడా రిస్ట్రిక్షన్స్ పెడుతూనే వచ్చింది. ఎందుకంటే ఇవి కానీ అండ్ అలాగే దాంతోపాటు పీపుల్ కూడా, సో ఇంజనీర్స్ని ఇప్పుడు వెనక్కి రమ్మడానికి కారణం ఏంటంటే ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ లిమిటెడ్గా చేయడం. సో ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఇండియాని డిపెండెంట్ ఆఫ్ చైనీస్ ఇన్పుట్స్ మీద డిపెండెంట్గా చేయడానికి చూస్తూ ఉంది చైనా. అండ్ మోర్ ఓవర్ ఇది మనకి వెర్బల్ ఇన్స్ట్రక్షన్స్ మీద చేస్తూ ఉన్నారు వీళ్ళు, అడ్మినిస్ట్రేటివ్ డీలే చూపిస్తూ ఉన్నారు. అండ్ ఓవరాల్గా సప్లై చైన్స్ని డిస్టర్బ్ చేయడానికి కాస్ట్ ఇంక్రీజ్ అయిపోతాయి. సో దట్ ఇక్కడ పీపుల్ అనేది, ఇంజనీర్స్ అనేది బాగా వెళ్ళిపోయారు. సో మనకి టెక్నాలజీ లేనప్పుడు సో అక్కడ కాస్ట్ అనేది పెరిగిపోతుంది. అండ్ డెఫినెట్లీ అన్సర్టైనిటీ ఉంటుంది ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్లో. అండ్ ఇక్కడ చైనా స్ట్రాటజీ చూస్తే మనకి మల్టీ ప్రాంగ్డ్గా ఉంది. క్రూషియల్ రా మెటీరియల్స్ మీద వాళ్ళు కంట్రోల్ చూపిస్తున్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్ కూడా, అండ్ హ్యూమన్ క్యాపిటల్ మీద కూడా. సో హై స్టేక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ మీద మనం డెఫినెట్లీ డేంజర్లో ఉన్నట్లే డెఫినెట్లీ. అండ్ డెఫినెట్లీ ఇండియా అనేది ఒక పొటెన్షియల్ అపోనెంట్ కింద చైనా చూస్తూ ఉంది. సో అండ్ ఓవరాల్గా ఇక్కడ చైనా స్ట్రాటజీతో వెళ్తూ ఉంది. ఎందుకంటే టు లాంగ్ పర్స్పెక్టివ్లో చూస్తే మనకి ఓవరాల్గా లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో చూస్తే మనకి ఈ చైనీస్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంది. అండ్ అలాగే చైనాలో కూడా ఇంటర్నల్గా కన్జంప్షన్ అనేది లేదు. ఓవరాల్గా ఇది ఎక్స్పోర్ట్స్ ఓరియంటెడ్ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంది. ఎందుకంటే అక్కడ ఓవరాల్గా లాట్ ఆఫ్ ఏజింగ్ పీపుల్ అనేది ఉన్నారు. అండ్ ప్రోగ్రెసివ్గా వాళ్ళ పాపులేషన్ అనేది తగ్గిపోతూ ఉంది. సో ఈ సోషల్ వెల్ఫేర్ మీద కానీ, పెన్షన్ లైబిలిటీస్ మీద ఎక్కువ వాళ్ళు డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో దానివల్ల ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ కానీ వాళ్ళకి తగ్గిపోయినట్లయితే డెఫినెట్లీ వాళ్ళ ఎకానమీ అనేది కొంచెం వరకు దెబ్బతింటుంది అని చెప్పేసి సో వాళ్ళు ఎక్కువగా ఈ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గానే వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే అక్కడ ఇంటర్నల్ కన్జంప్షన్ కూడా ఓవరాల్గా తక్కువే. అండ్ పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించినప్పటికీ కూడా సో ఇంటర్నల్ డిమాండ్ అనేది క్రియేట్ చేయలేకపోతుంది అక్కడ. సో అండ్ అలాగే ఇండస్ట్రియల్గా కూడా అక్కడ ఎక్కువగా అడ్వాన్స్డ్ మెషిన్స్ ఉండడంతో ఓవర్గా ప్రొడక్షన్ అనేది చేస్తూ ఉంటారు. సో దట్ చీప్ రేట్స్కే బయట కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు చూస్తే మనకి ఇండియా మీద ఆల్రెడీ యూఎస్ అనేది 50% టారిఫ్స్ అనేది విధించింది. అండ్ చైనాకి మాత్రం 90 day ఎగ్జంప్షన్ అనేది ఇచ్చారు దీని నుంచి. ఇట్లాంటి రష్యన్ ఆయిల్ బై చేస్తున్నందుకు చైనాకి మాత్రం ఎగ్జంప్షన్ అనేది ఇచ్చారు. ఇది చూస్తే సో డెఫినెట్లీ వీఆర్ నాట్ ఇన్ ఏ థ్రెట్ టు చైనీస్ పొజిషన్ అని చెప్పేసి ఇక్కడ చెప్పొచ్చు. సో బీజింగ్ ఈజ్ ఆన్ ఫ్రీ హ్యాండ్తో వర్క్ చేసుకోవచ్చు ఇప్పుడు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఓవరాల్గా మన ఇండియా తరఫున చూస్తే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. అండ్ బ్యూరోక్రాటిక్ రెడ్ టేప్. ఇక్కడ బ్యూరోక్రాటిక్ రెడ్ టేప్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే సో లాట్ ఆఫ్ ప్రాసెస్ అనేది గో త్రూ అవ్వడం. మనం ఏదైనా కంపెనీ సెటప్ చేయాలంటే లాట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇట్లాంటివి ఫాలో అవ్వడం, బ్యూరోక్రాటిక్ డీలే అవ్వడం. సో బ్యూరోక్రాటిక్ రెడ్ టేప్ అంటే. అండ్ ఇంపోర్ట్స్ మీద ఎక్కువగా సో రిలయంట్ అవుతూ ఉంటాం మనం. సొఫిస్టికేటెడ్ చిప్స్ కానీ, సెమీ కండక్టర్ సెన్సర్స్ కానీ, అట్లీస్ట్ ఫౌండేషనల్ స్క్రూ డ్రైవర్ టెక్నాలజీకి కూడా మనం ఎక్కువగా ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటాం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ దాంతోపాటు కూడా ఆల్టర్నేటివ్ టు చైనాస్ ఓన్ డిపెండెన్స్ ఏదైతే ఉందో సో దానికి ఆల్టర్నేటివ్గా మనం కంపీట్ అవ్వాలి అంటే గ్లోబల్ స్టేజ్ మీద మనకి లేజర్ లైక్ ఫోకస్ ఉండాలి. అండ్ అలాగే ఓన్ ఫౌండేషనల్ డెవలప్మెంట్ అనేది ఉండాలి. చైనాస్ బిహేవియర్ మనకి ఆల్రెడీ ఇది మనకి క్లియర్గా దాని యాక్షన్స్తో లెసన్స్ అనేవి చెప్తా ఉంది. సో ఓనస్ ఈజ్ ఆన్ ఇండియన్స్, అంటే మన మీద ఉంది నేర్చుకోవడం అనేది అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి స్లీపింగ్ డిజాస్టర్స్. ఇక్కడ ఆన్ బ్యాక్ డ్రాప్ ఆఫ్ దిస్ సో కీర్ గంగా రివర్లో మనకి సడన్ ఫ్లడ్స్ రావడంతో సో అక్కడ
సడన్ క్లౌడ్ బర్స్ట్ కారణంగా సో హెవీ రెయిన్ఫాల్ వల్ల సో ఒక డిజాస్టర్ జరిగింది. లాట్ ఆఫ్ పీపుల్ డైడ్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ వర్ మిస్సింగ్ కూడా. సో దాని రిలేటెడ్ రిలీఫ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి. అండ్ ఇక్కడ క్లౌడ్ బర్స్ట్ అంటే మనకి ఐఎండి మీనింగ్ ప్రకారం ఏంటంటే అట్లీస్ట్ 10 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ అనేది 1 అవర్లో ఓవర్ 10 స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో పడితే, అంత అమౌంట్ ఆఫ్ రెయిన్ పడితే దాన్ని క్లౌడ్ బర్స్ట్ అని చెప్పేసి దాన్ని డిస్క్రైబ్ చేస్తారు. సో ఇక్కడ ఆ ఏరియాలో హై ఆల్టిట్యూడ్ ఏరియాలో మనకి వెదర్ రేడర్స్ లేకపోవడం వల్ల సో అట్లాంటి కంప్యూటేషన్ అనేది కొంచెం కష్టమైంది. సో సింపుల్గా అక్కడ జనరల్గా చూస్తే లాస్ట్ 2 days నుంచి కూడా వర్షం కంటిన్యూస్గా పడుతూనే ఉంది. సో దానివల్ల అక్కడ సాయిల్ అనేది లూజ్ అయిపోయి సో ఆ టెరైన్ వల్ల సో అక్కడ లార్జ్ అమౌంట్ ఆఫ్ సిల్ట్ అనేది సో ల్యాండ్ స్లైడ్ అనేది జరిగింది దానివల్ల దాంతోపాటుగా. అండ్ దీనికి కారణం అయి ఉండొచ్చు, కానీ అక్కడ సింపుల్గా దీన్ని కప్పిపుచ్చడం కోసం ఒక క్లౌడ్ బర్స్ట్ అని చెప్పేసి సరైన డేటా లేకపోయినా సరే క్లౌడ్ బర్స్ట్ అని చెప్పేసి అక్కడ చెప్తా ఉన్నారు. అండ్ దాంతోపాటు చూస్తే ఇన్ కేస్ ఇక్కడ మీనింగ్ అనేది ఇంపార్టెంట్ మనకి. సోషల్ మీడియా కమిసరేషన్ అని చెప్పించారు కదా. కమిసరేషన్ అంటే సింపతి అని అర్థం. సో దాని మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ దీనికి ఓవరాల్గా కంటిన్యూస్ ఓవర్ ద పాస్ట్ 2 days కంటిన్యూస్ రెయిన్ఫాల్ అయినప్పటికీ లేదంటే క్లౌడ్ బర్స్ట్ అయినప్పటికీ దేనికైనా కారణం క్లైమేట్ చేంజ్. ఇక్కడ ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి దానివల్ల. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏవైతే అక్కడ తీసుకుంటూ ఉన్నారో హిల్స్ మీద కానీ ఇట్లాంటి హై ఆల్టిట్యూడ్ ఏరియాస్లో తీసుకున్నప్పుడు సో డెఫినెట్లీ అక్కడ ఇట్లాంటి రెయిన్ఫాల్స్ అవి వచ్చినప్పుడు కొంచెం థ్రెట్ కింద జరుగుతూ ఉంది. అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ వెంటనే స్టార్ట్ చేశారు. కాకపోతే రిలీఫ్ ఆపరేషన్స్ తర్వాత ఇలాంటి సిచ్యువేషన్స్ని రివ్యూ చేసి దానికి తగ్గట్టు మనం మెజర్స్ అనేవి తీసుకోవాలి, మళ్ళీ రికరింగ్ అంటే రిపీట్ అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి మోర్ విమెన్ దాన్ మెన్ డిలీటెడ్ ఫ్రమ్ బీహార్స్ ఎలక్టోరల్ రోల్స్. సో ఇక్కడ మోర్ విమెన్నే డిలీట్ చేశారు. ఓవరాల్ 65 lakh పీపుల్లో చూస్తే మనకి ఎక్కువ మంది విమెనే ఉన్నారు డిలీట్ అయిన ఓటర్స్ లిస్ట్లో. అండ్ ఇక్కడ చూస్తే సిన్స్ మెన్ ఎక్కువ మంది ఆ స్టేట్ నుంచి అవుట్ మైగ్రేట్ వేరే స్టేట్స్కి వర్క్ కోసం వెళ్ళినా సరే ఇక్కడ విమెన్స్ని ఎక్కువగా డిలీట్ చేయడం అనేది ఆశ్చర్యంగా ఉంది అని చెప్పేసి దీని గురించి చెప్తా ఉన్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి లోక్సభ పాసెస్ క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్, రాజ్యసభ గివ్స్ నాట్ టు మర్చెంట్ షిప్పింగ్ బిల్. సో ఈ 2 బిల్స్ కూడా ఇంపార్టెంట్ మనకి. సో క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్ 2025 ఇది మనకి 1925 యాక్ట్ని రీప్లేస్ చేస్తూ ఉంది. ఇది నథింగ్ బట్ మ్యారిటైమ్ ట్రేడ్ లాస్ని సింప్లిఫై చేయడం కోసం అండ్ లిటిగేషన్ రిస్క్స్ని రిడ్యూస్ చేయడం కోసం, ట్రాన్స్పరెన్సీని కూడా ఇంక్రీజ్ చేయడం కోసం, ఎఫిషియన్సీని అండ్ ఇట్లాంటి కొత్త లెజిస్లేషన్ తీసుకొచ్చారు. 1925 యాక్ట్ని రీప్లేస్ చేస్తూ 2025 యాక్ట్ కింద సో దీన్ని లోక్సభ పాస్ చేసిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ దాంతోపాటు మర్చెంట్ షిప్పింగ్ బిల్ 2024 సో ఇది కూడా ఒక మ్యారిటైమ్ లెజిస్లేషన్. ఇది ఓల్డ్ లా ఏదైతే ఉందో ఓల్డ్ యాక్ట్ 1958 యాక్ట్ సో దాన్ని రీప్లేస్ చేస్తూ 2024 యాక్ట్ మర్చెంట్ షిప్పింగ్ బిల్ 2024ని ప్రవేశపెట్టారు. సో ఈ 2 యాక్ట్స్ కూడా ఇంపార్టెంట్. సో ఓల్డ్ యాక్ట్స్ ఇవి ఏ ఇయర్స్నే ఇవి రీప్లేస్ చేస్తున్నాయని చెప్పేసి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి మోదీ టు మీట్ జాపనీస్ పిఎం యాజ్ పార్ట్ ఆఫ్ ఈస్ట్ ఏషియా అవుట్ రీచ్. సో ఇక్కడ ఎమిడ్ దిస్ అన్సర్టైనిటీ ఇండియా యూఎస్ టైస్ అన్సర్టైనిటీ గ్రో అయిపోతుంది కదా. సో దానివల్ల సో నరేంద్ర మోదీ ఈజ్ గోయింగ్ టు ఎక్స్పెక్టెడ్ టు రీచ్ దిస్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ లైక్ జపాన్. సో అందులో భాగంగా జపాన్లో మనకి షిగెరు ఇషిబా సో కౌంటర్ పార్ట్ అంటే జపాన్ పిఎం షిగెరు ఇషిబా సో ఆయన్ని మీట్ అవ్వనున్నారు. అండ్ అలాగే ఈ జపాన్కి మనకి రిలేషన్ చూస్తే మనకి క్వాడ్లో కూడా సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మెంబర్ క్వాడ్ గ్రూపింగ్లో. సో క్వాడ్ గ్రూపింగ్లో మనకి ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్ అండ్ యూఎస్ ఉంటాయి. 2017లో స్టార్ట్ చేశారు ఈ క్వాడ్ గ్రూపింగ్. అండ్ దాంతోపాటు చూస్తే మనకి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ అనేది ఈ ఇయర్ చైనాలో జరగబోతుంది. సో దానికి ప్రైమ్ మినిస్టర్ మోదీ అటెండ్ అవుతారా అవరా అని చెప్పేసి అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది లేదు, బట్ హీ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు గో దేర్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి లీడర్స్ హెయిల్ వర్క్ ఆఫ్ విజనరీ సైంటిస్ట్ ఎంఎస్ స్వామినాథన్. సో ఎంఎస్ స్వామినాథన్ని మనం గొప్పగా ఏం పిలుస్తామంటే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా. ఇక్కడ మీ అందరికీ క్వశ్చన్ ఏంటంటే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్ ఎవరో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ హెల్త్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరంటే మనకి రాజ్ కుమారి అమృత్ కౌర్. సో ఈయన రాజ్ కుమారి అమృత్ కౌర్ ఈ హెల్త్ మినిస్టర్ మనకి ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు, కంట్రీస్ ఫస్ట్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్. అండ్ అది ఎందుకు హెల్ప్ చేస్తుంది అంటే మనకి ఈ డెత్ రేట్ని ఓవరాల్గా డిక్రీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ దాంతోపాటుగా గ్రీన్ రెవల్యూషన్ ఏదైతే స్టార్ట్ చేశారో ఎంఎస్ స్వామినాథన్ సో అది కూడా హెల్ప్ చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఫస్ట్ హెల్త్ మినిస్టర్ ఎవరంటే మనకి రాజ్ కుమారి అమృత్ కౌర్. అండ్ ఇక్కడ బయోగ్రఫీ చూస్తే డాక్టర్ స్వామినాథన్ బయోగ్రఫీ చూస్తే మనకి ద మ్యాన్ హూ ఫెడ్ ఇండియా
ఏ బయోగ్రఫీ ఆఫ్ డాక్టర్ స్వామినాథన్. సో అది రిలీజ్ చేశారు ఆ బుక్ని. సో వెరీ ఇంపార్టెంట్. అండ్ లీడర్స్ హెయిల్ వర్క్ అని చెప్పించారు కదా, ఇక్కడ హెయిల్ అంటే కొనియాడడం లేదంటే ప్రైజ్ అనే మీనింగ్ వస్తుంది. సో మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి వర్క్ టుగెదర్ టు మేక్ ఇండియా థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అని చెప్పి ఇచ్చారు నరేంద్ర మోదీ గారు ఇక్కడ స్టేట్మెంట్. సో ప్రైమ్ మినిస్టర్ కర్తవ్య భవన్ 3ని ఇనాగరేట్ చేస్తూ సో మనందరం కలిసి వర్క్ చేయాలి టు మేక్ ఇండియా థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అని చెప్పేసి చెప్పారు. అట్ ప్రెసెంట్ ఇండియా ఈజ్ అ 4th లార్జెస్ట్ ఎకానమీ. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఫిషింగ్ గేర్ ఏ మేజర్ సోర్స్ ఆఫ్ మైక్రో ప్లాస్టిక్ కంటామినేషన్ అలాంగ్ ఇండియన్ కోస్ట్స్ అని చెప్పేసి మినిస్టర్ చెప్తా ఉన్నారు. ఇక్కడ యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎవరంటే జితేంద్ర సింగ్. సో ఆయన ఫీల్డ్ సర్వీస్ బట్టి చెప్పారు ఏంటంటే ఈ మైక్రో ప్లాస్టిక్ అండ్ మెరైన్ డెబ్రిస్ లెవెల్స్ అనేవి పెరిగాయి చాలా వరకు. అండ్ మైక్రో ప్లాస్టిక్స్ అని వీటిని మనం డిస్క్రైబ్ చేస్తామంటే దే ఆర్ జస్ట్ టైనీ ప్లాస్టిక్ పార్టికల్స్. సో 1 మైక్రోమీటర్ నుంచి 5 మిల్లీమీటర్స్ సైజ్లో ఉంటాయి. వాటిని మనం మైక్రో ప్లాస్టిక్స్ అని చెప్పేసి అంటాం. అండ్ దే కెన్ బి ఎయిదర్ ప్రైమరీ మైక్రో ప్లాస్టిక్స్ అయి ఉండొచ్చు లేదంటే సెకండరీ మైక్రో ప్లాస్టిక్స్ కూడా అయి ఉండొచ్చు. సెకండరీ మైక్రో ప్లాస్టిక్స్ ఇస్ నథింగ్ బట్ లార్జ్ ప్లాస్టిక్ ఐటమ్స్ నుంచి చిన్న పార్ట్స్ వచ్చినప్పుడు వాటిని సెకండరీ మైక్రో ప్లాస్టిక్స్ అని చెప్పేసి అంటాం. సో ఇవి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ చేస్తే లింక్ టు ట్యూమర్స్ అండ్ అలాగే క్యాన్సర్ రిలేటెడ్ అండ్ అలాగే దాంతోపాటు పాయిజనస్ టు మెరైన్ అండ్ అక్వాటిక్ లైఫ్. సో ఈ మైక్రో ప్లాస్టిక్స్ గురించి ఇంపార్టెంట్. అండ్ అందులో మేజర్గా సోర్స్ అనేది ఏంటంటే ఫిషింగ్ గేర్. ఫిషెస్ పట్టడానికి ఏదైతే మనం ఉపయోగిస్తామో గేర్ థింగ్స్ ఏదైతే ఉంటాయో సో దాన్ని మనం ఫిషింగ్ గేర్ అంటాం. దట్ ఈస్ అ మేజర్ సోర్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఎంపీసీ హోల్డ్స్ రెపో రేట్ at 5.5%, మెయింటైన్స్ జీడీపీ గ్రోత్ at 6.5%. అండ్ ఈ జీడీపీ గ్రోత్ ప్రొజెక్షన్స్ అనేవి బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో జీడీపీ గ్రోత్ ప్రొజెక్షన్ 6.5% దగ్గర మెయింటైన్ చేస్తుంది ఆర్బీఐ. అండ్ దాంతోపాటుగా రెపో రేట్ ఆల్రెడీ మనం చదువుకున్నాం రెపో రేట్ గురించి. సో 5.5% పెట్టింది. అండ్ ఇది న్యూట్రల్ స్టాన్స్ అనేది చెప్పవచ్చు. న్యూట్రల్ స్టాన్స్ అంటే సో ఏది చేంజ్ చేయకుండా సేమ్ అదే రేట్ని మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి సో న్యూట్రల్ స్టాన్స్ అని చెప్పేసి చెప్పొచ్చు. అండ్ మానిటరీ పాలసీ అనేది రిలీజ్ చేసేది ఎవరు అంటే మనకి ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అండ్ ఫిజికల్ పాలసీ ఎవరు రిలీజ్ చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మనకి ప్రజెంట్ ఆర్బీఐ గవర్నర్ చూస్తే మనకి సంజయ్ మల్హోత్రా. సో ఓవరాల్గా ఈరోజు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని కవర్ చేసాం. అండ్ వీడియోలో డెఫినెట్లీ ఇక్కడ దాకా వచ్చినట్లయితే డూ కామెంట్ అండ్ డూ లైక్. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.